హెల్లో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? అనంతగిరి. చల్లని వాతావరణాన్ని చీల్చుకుంటూ పోలీస్ జీప్ వేగంగా వచ్చి స్టేషన్ ముందు ఆగింది. అందులో నుండి భార్గవ్ కిందకు దిగి వెనక భాగంలో కూర్చున్న శేషయ్యని బేడీలు తీసి కిందకు దించాడు. కిందకు దిగిన శేషయ్య చేతికి బేడీలు అలానే ఉన్నాయి. బేడీలకు ఒక భాగం శేషయ్య చెయ్యి ఉంటే మరొక భాగాన్ని వీరభద్రం పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు. వారి వెనకాలే భార్గవ్ కూడా లోపలికి వెళ్ళాడు. స్టేషన్ లోపల మధ్య భాగంలో ఒక చైర్ వేశారు. దానిపై శేషయ్యని కూర్చోబెట్టారు. శేషయ్య ముందు భార్గవ్ నిల్చున్నాడు. తన వెనక పక్క భాగాన వీరభద్రం ఉన్నాడు. భార్గవ్, శేషయ్య, మూడే మూడు ప్రశ్నలు వేస్తాను. నేను అడిగిన ప్రశ్నలకు నీవు సరైన సమాధానం చెప్తే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తావు. లేదంటే నువ్వు జైలు లోపలకు వెళ్తావు. శేషయ్య గుటకలు వేస్తూ అంత చలిలో కూడా తనకి నుదుటపై చెమటలు పడుతున్నాయి. భార్గవ్, శ్రీనివాస్‌తో నీకు పరిచయం ఉందా? లేదు సార్. అంజయ్య కొడుకు అని తెలుసు. కానీ నేనెప్పుడూ కలవలేదు. శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీని ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్. తడబడుతున్న శేషయ్య గొంతు భయంతో నిండిపోయింది. శ్రీనివాస్‌తో నువ్వు వేసిన ప్లాన్ ఏంటి? ఆ మాట వినగానే శేషయ్యకు ప్రాణం పోయినంత పనయింది. తన నోటి నుంచి మాటలు రావడం లేదు. ఇది నీకు నేను ఇచ్చిన క్వెషన్ పేపర్. పొద్దున్న వరకు ఆలోచించి ఈ క్వెషన్ పేపర్‌లోని క్వెషన్స్‌కి ఆన్సర్స్ రెడీ చేసుకో. ఎందుకంటే మార్నింగ్ నీ ఆన్సర్ పేపర్‌ని దిద్దడానికి సూర్యుడు వస్తాడు. నువ్వు ఫెయిల్ అయితే దండించడానికి నేనొస్తాను. నాకు నిజంగానే తెలీదు సార్. నన్ను నమ్మండి అన్నాడు శేషయ్య. వీరభద్రం గారు వీడిని మార్నింగ్ వరకు సెల్లోనే వెయ్యండి అన్నాడు భార్గవ్. శేషయ్య వద్దు అని ఎంత మొరాయించినా వినకుండా లాక్కుని సెల్లో వేశాడు వీరభద్రం. భార్గవ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళి జీప్‌లో కూర్చున్నాడు. జీప్ ముందు కదిలింది. బాపిరాజు హాల్‌లో కూర్చొని టీవీ చూస్తున్నాడు. తన ముందు వేగంగా వచ్చి ఆగిన పోలీస్ జీప్‌ని చూసి కంగారుగా బయటికి వచ్చాడు బాపిరాజు. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏం లేదండి, కృష్ణవేణిని ఒకసారి కలవాలి. కేస్ గురించి మాట్లాడాలా? అంటూ తన సందేహాన్ని బయటపెట్టాడు బాపిరాజు. కేస్ గురించే, కానీ శ్రీనివాస్ గురించి తనకు ఒక నిజం తెలియాలి. ఇన్ని రోజులు మీరు అనుకున్నదే నిజం బాపిరాజు గారు. శ్రీనివాస్ కావాలనే మీ కూతుర్ని ప్రేమలోకి దింపాడు. నాకు తెలుసు సార్. ఎన్నిసార్లు చెప్పినా బుజ్జి నమ్మడం లేదు అన్నాడు బాధతో. నేను చెప్తే నమ్ముతుంది అని వచ్చాను. బాపిరాజు వెంటనే భార్గవ్‌ని కృష్ణవేణి గదిలోకి తీసుకువెళ్ళాడు. తను ఒంటరిగా చైర్‌పై కూర్చొని ఎదురుగా బుక్ ముందు పెట్టుకొని దీర్ఘాలోచనలో ఉంది. బాపురాజుతో భార్గవ్ రావడం గమనించిన కృష్ణవేణి శ్రీనివాస్ కేస్ గురించి ఏదైనా కొత్త విషయాలు తెలిసాయేమో అన్న ఆతృతతో చైర్‌లో నుండి పైకి లేచి భార్గవ్ ముందుకొచ్చి నిల్చుంది. కృష్ణవేణి, సార్ నీతో ఏదో మాట్లాడతాడంట అన్నాడు బాపిరాజు. బాపిరాజు భార్గవ్ కూర్చోడానికి చైర్ వేశాడు. ఆ చైర్‌పై కూర్చొని కృష్ణవేణిని కూడా కూర్చోమని సైగ చేశాడు భార్గవ్. భార్గవ్ తన దగ్గరున్న మొబైల్ తీసి టేబుల్‌పై పెట్టాడు. ఇది ఎవరి మొబైలో తెలుసా కృష్ణవేణి గారు? అని అడిగాడు భార్గవ్. కృష్ణవేణి ఆ ఫోన్ వంక చూస్తూ సీనుది, నాకు తెలుసు అని అంది. భార్గవ్ అందులో ఉన్న 5వ రికార్డింగ్ ప్లే చేయడం మొదలుపెట్టాడు. రికార్డింగ్ పూర్తిగా విన్న కృష్ణవేణి అలా ఆ ఫోన్ వంక చూస్తూ ఉండిపోయింది. తను ఊహించని పరిణామం ఇది. ఆ మాటలు విన్న కృష్ణవేణి కళ్ళ నుండి కన్నీరు ధారలుగా కిందకు జారుతోంది. ఐయామ్ సారీ కృష్ణవేణి. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ విషయాన్ని చెప్పకూడదు అని అనుకున్నాను. కానీ లేదండి. సీను నన్ను ప్రేమించిన విధానం చూసి అంతగా ప్రేమిస్తున్న సీనుని తిరిగి ప్రేమించాను. కానీ ఇప్పుడు అదే ప్రేమ ఒక నాటకం అని తెలిసింది. బాధ ఉంటుంది. ఎందుకంటే ప్రేమించాను కదా! తను ప్రేమించిన ప్రేమ నాటకమే కావచ్చు. కానీ నేను ప్రేమించింది నిజమే కదా! అందుకే నా కన్నీళ్ల రూపంలో నా ప్రేమకు వీడ్కోలు చెప్పేశాను. మీకు చాలా థాంక్స్ అండి. మీరు చెప్పకపోతే నన్ను మోసం చేయడానికి చూసిన సీనునే తలుచుకుంటూ మా నాన్నని బాధపెడుతూ ఉండేదాన్ని. ఇక నుంచి బాధపడకండి కృష్ణవేణి గారు. మీ నాన్న ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాడు. అది అర్థం చేసుకుంటే చాలు. భార్గవ్ పైకి లేచాడు. బాపిరాజుకి భార్గవ్ దేవుడిలా కనిపించాడు. ఈ విషయాన్ని బయట ఎవరితోనూ చెప్పకండి. ఎందుకంటే చనిపోయిన శ్రీనివాస్ ఈ ఊరి చరిత్రలో చెడ్డవాడిగా మిగిలిపోకూడదు. అలాగేనండి అన్నాడు బాపిరాజు. వెళ్ళొస్తాను అని వారికి చెప్పి వెళ్ళిపోయాడు భార్గవ్. లోపల ఉన్న కృష్ణవేణిని మౌనంగా చూస్తూ నిల్చుండిపోయాడు బాపిరాజు. విశాఖపట్నం, ఉడా పార్క్.
రోజుకొక కొత్తదనంతో వికసించే ఉద్యానవనంలో రామ్, వైదేహి ఇద్దరు కలిసి ఆ అనాథ అమ్మాయితో ఆడుకుంటున్నారు. ఒక బాల్‌ను గాల్లోకి ఎగరేసి వైదేహికి అందించాడు రామ్. వైదేహి ఆ బాల్‌ని పట్టుకొని అమ్మాయికి అందించింది. ఎంతో ఉత్సాహంతో ఆ బాల్‌ని పట్టుకొని రామ్‌కి అందించింది ఆ అమ్మాయి. అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. మునుపెన్నడూ తనతో అంత ప్రేమగా, అంత ఉత్సాహంగా ఎవరూ పలకరించలేదు. అండ్ ఎవరూ తనతో ఆడుకోవడానికి ఆసక్తి గూడా చూపలేదు. మొదటిసారి తన చుట్టూ ఉన్నవారు తనపై చూపించిన ప్రేమ అమ్మాయి చాలా కొత్తగా అనిపించింది. వారు అలా ఆడుకుంటూ ఉండగా అప్పుడే ఆ ఉద్యానవనం బయట ఒక కారు ఆగింది. అందులో నుండి ఒక వ్యక్తి దిగాడు. సుమారు 55 సంవత్సరాలు ఉంటాయి. మొదట్లో అనాథ పిల్లలను చేరవేసి ఓ సంస్థలా స్థాపించి తన సొంత డబ్బులతో ఆ పిల్లలకు ఆహారం మరియు బట్టలు కొనేవాడు. 3 సంవత్సరాల తర్వాత అతని గురించి విశాఖపట్నం మొత్తం తెలిసి ఆ సంస్థకి డొనేషన్స్ రావడం మొదలయ్యాయి. దానితో ఆ పిల్లలకు చదువులు కూడా చెప్పించడం మొదలుపెట్టాడు. సహాయం చేయాలని చాలామంది విరాళాల పేరిట ఆ సంస్థకి వచ్చిన డబ్బుల్లో సగం కాజేస్తున్నాడని అతనిపై నింద వేసినా అవేమీ పట్టించుకోకుండా తను ఎంతవరకు ఆ పిల్లల భవిష్యత్తు మంచి చేయగలడో అంతా చేశాడు. ఆ సంస్థ కింద పడిపోయే సమయంలో రామ్ దగ్గరుండి అతనికి ధైర్యం చెప్పి అనాథ పిల్లల కోసం విరాళాలు సేకరించడంతో సహాయం చేశాడు. అందుకే రామ్ ఫోన్ చేయగానే ఆతృతగా ఆ పార్క్ దగ్గరికి వచ్చేశాడు ఆ వ్యక్తి. పార్క్‌లోకి రాగానే ఆడుకుంటున్న ముగ్గురు కనిపించారు. వారి దగ్గరకు వచ్చి హాయ్ రామ్ అంటూ పలకరించాడు. తన రాకతో రామ్ పెదాలపై ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. వచ్చిన అతన్ని పలకరిస్తూ అమ్మాయి గురించి చెప్పాడు. ఖచ్చితంగా తీసుకెళ్తాను రామ్ అంటూ అమ్మాయి వైపు చూసి దగ్గరగా పిలిచాడు. నడుచుకుంటూ అతని దగ్గరకు వెళ్ళింది ఆ పాప. ఆమె తల నిమురుతూ నీ పేరేంటమ్మా అని అడిగాడు. నా పేరు ఎవరు పెట్టలేదండి. నేను ఎక్కడికైనా వెళ్తే ఏయ్ ఒసేయ్ అని ఇలానే పిలిచేవారు. అయినా నన్ను పేరు పెట్టి పిలిచేవారు ఎవరుంటారండి అని అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాటలు విన్న రామ్ మనసు కలిచివేసింది. అడుగు ముందుకు వేస్తూ మోకాళ్ళపై కూర్చొని ఆ అమ్మాయి చెంపపై అరచేయి పెట్టి ఇక నుండి నీకలాంటి కష్టాలు ఏవీ ఉండవు. నేను నీకో మంచి పేరు పెట్టనా అని అన్నాడు. సరే అంటూ తలూపింది ఆ అమ్మాయి. వైదేహి. ఈ పేరు చాలా అందమైన పేరు. నాకు బాగా ఇష్టమైన పేరు. నచ్చిందా? చాలా నచ్చింది అంటూ తన మొహంలో చిరునవ్వు వెలిగిపోయింది. రామ్ చెప్పిన మాటలు వైదేహి మనసును తాకాయి. తన పేరు అంటే అంత ఇష్టమా అంటూ తన మనసులో ప్రేమని కళ్ళల్లోకి తీసుకొస్తూ రామ్‌ని చూస్తోంది. వచ్చిన అతను ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్న వాళ్ళనే చూస్తూ నిలబడిపోయారు రామ్ ఇంకా వైదేహి. వెళ్ళిపోయాక వైదేహి మీరు మంచివారు అని తెలుసు కానీ ఇంత మంచివారని తెలీదు రామ్ గారు అని అంది. మీరు నన్ను ఎక్కువ పొగిడేస్తున్నారు. మీరే చెప్పారు కదా! మనిషిగా పుట్టిన తర్వాత మనకు నచ్చిన పనిలో కొంచెం మంచితనం కలిపి కష్టాల్లో ఉన్న వారికి మనస్ఫూర్తిగా సహాయం చేయాలి. మనం చేస్తున్న సాయంలో చిన్నది, పెద్దది అనే తేడాలు చూసుకోకూడదు అని. మీకింకా గుర్తుందా? అంది వైదేహి. ఆశ్చర్యపోయిన వైదేహిని చూస్తున్నాడు రామ్. ఎలా మర్చిపోగలను? మనం కలిసింది తక్కువ సార్లే అయినా గుర్తుంచుకునే ఎక్కువ జ్ఞాపకాలున్నాయి. కాదంటారా? వైదేహి చిన్న చిరునవ్వుతో అవును అన్నట్టుగా తన కనురెప్పలు మూసి తెరిచింది. ఆ కనురెప్పల వెనుక ఉన్న కళ్ళల్లో ప్రేమ విరబూసి పువ్వుల వలె పరిమళిస్తోంది. ఆ సిగ్గును పక్కకు పెడుతూ ఇంతకీ ఏం చెప్తున్నారు అంది. అవును కదా! మర్చిపోయాను. కొన్నిసార్లు ఎదుటివారు మనల్ని ప్రేమిస్తున్నారు అని తెలిసినా వారికి మన ప్రేమను చెప్పడానికి మనకున్న ధైర్యం సరిపోదు. రామ్ ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. వైదేహి తనని ప్రేమిస్తుందని తెలిసినా రామ్ మాత్రం తన ప్రేమని చెప్పడానికి ఆలోచిస్తున్న రామ్ ఆలోచనలని దూరం చేసేలా మిమ్మల్నే అంటూ పిలిచింది వైదేహి. ఆలోచనల నుండి తేరుకున్న రామ్ ఉలిక్కిపడి వైదేహిని చూశాడు. ఏదైతే అదవుతుంది అని తన మనసులో అనుకొని మనసులో మాటను వైదేహి ముందు ఉంచబోతుండగా తన జేబులో ఉన్న ఫోన్ రింగ్ అయింది. ఒక్క నిమిషం వైదేహి అంటూ తన జేబులోంచి మొబైల్ తీసి చూశాడు. రామ్ వాళ్ళ నాన్న నుండి కాల్ వస్తోంది. హలో నాన్న అంటూ పలకరించాడు. ఏంటి ఈ రోజా? ఇంత సడన్‌గానా? ఏంటి నాన్నా? ఏమైనా ప్రాబ్లమా? సరే, సరే. సరే నాన్న ఓకే అంటూ కట్ చేశాడు. రామ్ ముఖం కొద్దిగా నిరాశకు గురైంది. ఆ విషయం గమనించిన వైదేహి ఏమైంది రామ్ గారు? ఫోన్‌లో మాట్లాడాక అలా అయిపోయారేంటి? అని పరామర్శించింది. ఏం లేదండి. ఏంటో సడన్‌గా ఇంటికి రమ్మంటున్నాడు నాన్న. ఓహ్! ఏదైనా అర్జెంట్ పని పడిందేమో వెళ్తున్నారా మరి? వెళ్ళాలి. ఓకే వెళ్ళండి. నేను కూడా మా ఊరికి వెళ్ళాలి. అవునా మళ్ళెప్పుడొస్తారు? వచ్చేస్తా మోస్ట్‌లీ 2 డేస్‌లో. మరి మీరు?
నాది కూడా అంతే అవుతుంది. ఇప్పుడు చెప్పమంటారా? వచ్చాక చెప్పమంటారా? వైదేహికి తను అడుగుతున్న విషయం అర్థమైంది. కొన్ని కొన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది కదండీ రామ్ గారు. అయితే సరే అండి వైదేహి గారు. వైజాగ్‌కి వచ్చాక కాల్ చేస్తాను మరి. ఓకేనా? సరే అన్నట్టు తలూపింది వైదేహి. మిమ్మల్ని డ్రాప్ చేయనా? లేదండి. మీరు వెళ్ళేది ఉత్తరం అయితే నేను వెళ్ళేది దక్షిణం. నా కోసం మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు? నేను ఆటోలో వెళ్ళిపోతాను. అలాగే అండి. ఇద్దరూ పార్క్ నుండి బయటకు వచ్చారు. వైదేహి చిరునవ్వుతో రామ్‌కి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఆటోలో కూర్చుంది. ఆటో ఉడా పార్క్ నుంచి దూరంగా వెళ్తోంది. రామ్ కూడా తన బైక్‌పై తన రూమ్ వైపు బయలుదేరాడు. హైదరాబాద్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సాయంకాలం అవుతోంది. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కొందరేమో వచ్చిన ట్రైన్స్ నుంచి ప్లాట్‌ఫామ్ వైపు దిగుతుంటే మరికొందరు ప్లాట్‌ఫామ్ నుండి ట్రైన్‌లోకి ఎక్కుతున్నారు. అప్పుడే గోదావరి ఎక్స్‌ప్రెస్ వచ్చి ఆ స్టేషన్‌లో ఆగింది. సికింద్రాబాద్ స్టేషన్ రావడంతో ఆ ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా దిగుతున్నారు. అందరి ప్రయాణికులతో పాటు రామ్ కూడా ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చాడు. రామ్ రావడంతో తన చేతిలో ఉన్న బ్యాగ్ చెప్పకుండా లాక్కున్నాడు ఒకతను. సడన్‌గా తన చేతిలో ఉన్న బ్యాగ్‌ని ఎవరో లాక్కున్నారు అని గమనించిన రామ్ తిరిగి అతన్ని చూశాడు. రామ్ ఎదురుగా రిషి నిల్చొని నవ్వుతూ చూస్తున్నాడు. తన ముందుకు నిల్చొని ఉన్న రిషిని చూసి హే రిషి, చాలాసేపయిందా వచ్చి అని అడిగాడు రామ్. లేదు లేదు, నేను ఇలా వచ్చాను, నువ్వు అలా ట్రైన్ దిగావు అన్నాడు రిషి. అవునా, సరే పద వెళ్దాం. రామ్ ఇంకా రిషి ఇద్దరూ స్టేషన్ నుండి బయటకు వచ్చి పార్కింగ్ లాట్లో ఉన్న కార్లో ఎక్కారు. కార్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. చాలా పెద్ద ఇల్లు. గేట్ నుండి దాదాపు 15 అడుగుల దూరంలో ఇంటి గుమ్మం ఉంటుంది. 15 అడుగుల దారి పొడవునా ఇరువైపులా పచ్చని గార్డెన్ మరియు ఆ గార్డెన్లో సుగంధాలను పంచే అందమైన పూల మొక్కలతో పాటు కొన్ని కూరగాయ మొక్కలు కూడా ఉన్నాయి. రామ్ వాళ్ళమ్మ పద్మావతికి చెట్లు పెంచడం అంటే ఎనలేని ప్రీతి. పద్మావతి ఇష్టం కాదనలేక ఇంటి బయట ఉన్న 2 స్టోర్ రూమ్స్ తీసేసి ఆ ప్రదేశం మొత్తం చదును చేయించి గార్డెన్‌గా మార్చాడు పద్మావతి భర్త వెంకటేశ్వర్లు. పిల్లల అభిప్రాయాలు, అలవాట్లు, పద్ధతులు మరియు ఎదుటివారికి ఇచ్చే గౌరవం అన్నీ తల్లిదండ్రుల నుండి వస్తాయి. పుట్టినప్పటి నుండి వెంకటేశ్వర్లు చేసే పనులు మరియు తన భార్య అయిన పద్మావతి చేసే పనులకు ఇచ్చే గౌరవం చూస్తూ పెరిగాడు రామ్. అందువల్ల సమాజం పట్ల బాధ్యత మరియు మనుషుల మీద గౌరవం తనలో నింపుకున్నాడు. ఇంట్లో ఉన్న విశాలమైన హాల్ మరియు ఆ హాల్లో గోడకి ఉన్న శ్రీ సీతారాముల వారి చిత్రపటం ఇంటికి ఒక అందాన్ని తెచ్చిపెట్టింది. వంటింట్లో నుండి చేతిలో ధనియాలు పోసుకుంటూ నడుచుకొని హాల్లోకి వచ్చి ఇంటి గుమ్మం దాటి గార్డెన్లోకి వెళ్తోంది పద్మావతి. గార్డెన్లో ఒక ప్రదేశంలో మట్టిని ఒక కర్రతో చదును చేసి ఆ మట్టిపై తన చేతిలో ఉన్న ధనియాల గింజలను చల్లింది. అదే సమయంలో గేట్ తీసుకొని లోపలికి వస్తున్నాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. 20 సంవత్సరాలుగా తన సేవలకు మెచ్చి ఆ బ్యాంక్ యాజమాన్యం 6 నెలల క్రితం సన్మానం కూడా చేసింది. వస్తున్న వెంకటేశ్వర్లను చూసి ఇప్పుడేనా రావడం అంటూ తన చేతికి ఉన్న మట్టిని నీటితో కడిగేసుకుంటూ పలకరించింది పద్మావతి. అవును, దారిలో వచ్చేటప్పుడు బైక్ ట్రబుల్ ఇచ్చింది. రిపేర్ షాప్లో ఇచ్చి వస్తున్నా. సరే కానీ ఈరోజు ఏ చెట్టుకు ప్రాణం పోయడానికి ప్రయత్నించావోయ్? కొత్తిమీరండి. మన ఇంటికి దగ్గర అమ్మడానికి వచ్చే ఆ గంగవ్వ దగ్గర కొన్న కొత్తిమీర తొందరగా వాడిపోతోంది. అదే మన దగ్గరే ఉంటే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా అని యూట్యూబ్లో చూసి వేసేసాను. బాగుందోయ్. సరే కానీ మీ పుత్రరత్నం ఇంకా దిగలేదా? వాడేమైనా చిన్న పిల్లాడా? వచ్చేస్తాడులే అంది పద్మావతి. అవునా, సరే ఈసారి వైజాగ్ వెళ్ళకుండా ఇంట్లోనే తాళం వేసేస్తాను. అలా అంటారేంటండి? పాపం చిన్న పిల్లవాడు వాడు. మీ తల్లి కొడుకులకు ఒక నమస్కారం. తన చేతికి ఉన్న బ్యాగ్ని తీస్తూ గుమ్మం దాటి హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. పద్మావతి కూడా లోపలికి వచ్చి ఉండండి కాఫీ పెడతాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఇంటి గేట్ బయట కార్ ఆగింది. కారులోండి బయటకు దిగాడు రామ్. రిషి ఇంట్లోకి రా, కాఫీ తాగి వెళ్దువు గాని. అలాగే అని కార్ స్టీరింగ్ పట్టుకొని కూర్చున్నాడు. లేదు, నిజానికి ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. ఇంటి నుండి కాల్ వచ్చింది అని గంటలో వస్తా అని చెప్పి వచ్చాను. అవునా, సరే, హ్యావ్ ఫన్ అన్నాడు రామ్. తన బ్యాగ్ చేత్తో పట్టుకొని రిషికి బాయ్ చెప్పాడు. రిషి కార్ స్టార్ట్ చేసుకొని ముందుకు కదిలాడు. గేట్ తీసుకొని లోపలికి వస్తున్న రామ్ని చూసి మీ పుత్రరత్నం వచ్చేశాడోయ్ అంటూ వంటింట్లో ఉన్న పద్మావతికి వినపడేలా అన్నాడు వెంకటేశ్వర్లు. రామ్ ఇంటి గుమ్మం దాటి హాల్లోకి వచ్చి నిల్చున్నాడు.
ఏరా ప్రయాణం అంతా బాగా సాగిందా? అవును నాన్న. రామ్ మాట వినగానే వంటింట్లో నుండి హడావిడిగా చేత్తో కాఫీ కప్ పట్టుకొచ్చింది పద్మావతి. తన చేతిలో ఉన్న కాఫీ కప్‌ని తీసుకుందామని లేచిన వెంకటేశ్వర్లను దాటుకొని రామ్‌కి అందించింది. రామ్ ఆ కాఫీ కప్ తీసుకున్నాడు. "కాఫీ నా కోసం చేస్తా అన్నావుగా?" "కాఫీ పెడతా అన్నాను. మీకోసం అని చెప్పలేదుగా?" పద్మావతి అన్న మాటకు షాకయ్యాడు వెంకటేశ్వర్లు. "నువ్వు సూపర్ అమ్మా" అన్నాడు రామ్. పద్మావతి ఇచ్చిన కాఫీని టేస్ట్ చేస్తున్నాడు రామ్. కాఫీ తాగేటప్పుడు రామ్‌ని చూస్తూ తన కొంగుతో రామ్ నుదుటిపై అంటుకున్న చెమటను తుడుస్తోంది. "ఎంత అలసిపోయొచ్చావో! ఎన్ని రోజులైంది నాన్న నిన్ను చూసి. చిక్కిపోయావేంటి? సరిగ్గా తినడం లేదా? ఉండు నీకోసం స్పెషల్‌గా బిర్యానీ చేస్తాను. స్వీట్ ఏం చేయమంటావు? పాయసం చేయనా?" "వద్దులే పోయినసారి అదే చేశాను." ఆపకుండా తనని చూస్తూ మాట్లాడుతున్న పద్మావతిని అలాగే చూస్తూ నిలబడిపోయాడు రామ్. పద్మావతి మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, తన గుండెల్లో ఉన్న ప్రేమని చూసిన రామ్, తన చేతిలో ఉన్న కాఫీ కప్‌ని అక్కడ టేబుల్‌పై పెట్టి, ఆపకుండా మాట్లాడుతున్న తన తల్లిని గుండెలకు హత్తుకున్నాడు. కొన్నిసార్లు మాటల్లో చెప్పే ప్రేమ కన్నా గుండెలకు హత్తుకొని తెలియజేసే ప్రేమ చాలా మాధుర్యంగా ఉంటుంది. తన కొడుకు చూపించే మధురమైన ప్రేమకు పులకరించిపోయింది పద్మావతి. అత్యంత మధురమైన భావన అంటేనే అమ్మ. అమ్మ ప్రేమను పూర్తిగా వివరించడం అంటే ఆకాశమంత ఎత్తుకు కోట నిర్మించనంత కష్టం. ఎంత చెప్పినా ఇంతింత మిగిలే ఉంటుంది అమ్మ ప్రేమ. "చాలు చాలు నాకంటే నువ్వు ఎక్కువ అలిసిపోయావు కానీ ఏదో ఒకటి చెయ్యి" అన్నాడు రామ్. సరే అంటూ రామ్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది పద్మావతి. "ఏంటి నాన్న ఇంత సడన్‌గా రమ్మన్నావు?" "ఏం లేదురా ఒక పెళ్లి సంబంధం వచ్చింది అందుకే రమ్మన్నా." "అవునా? వావ్! ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు?" రామ్ అన్న మాటలకు అవాక్కైన వెంకటేశ్వర్లు, "పెళ్లి సంబంధం వచ్చింది చెల్లికి కాదు నీకు" అన్నాడు వెంకటేశ్వర్లు. ఈసారి అవాక్కయిన వంతు రామ్‌కి వచ్చింది. "పెళ్ళా? నాకా? ఏదో సంతూర్‌సో ప్యాడ్‌లో లాగా నేనా? కాలేజా అన్నట్టు అన్నావేంట్రా?" "అంటే అది నాన్నా వెళ్ళక తప్పదు. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అడ్డు చెప్పకు. రేపే వెళ్ళాలి." "మీ పాటకు మీరు మాటలిచ్చేస్తే ఎలా? రేపు సంబంధం చూడ్డానికి వెళ్తున్నాం. నీకు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది. కానీ నచ్చకుంటే ఎందుకు జరుగుతుంది? అక్కడికైతే వెళ్దాం. పెళ్లి చూపులైతే అవ్వనివ్వు" అన్నాడు వెంకటేశ్వర్లు. "నచ్చలేదు అని చెప్తే నన్ను ఫోర్స్ చేయకూడదు ముందే చెప్తున్నా." సరే ఏడవకు కానీ కార్‌లో వెళ్దాం. మీ ఫ్రెండ్ ప్రసాద్ గాడికి కాల్ చేసి ట్రావెల్ ఆఫీస్ ఉందిగా ఒక కార్ తీసుకొని రా. సరే తీసుకొస్తాలే. ఇంతకీ ఎక్కడికి మనం వెళ్ళాల్సింది? అనంతగిరి. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.